సరే ఇప్పుడు మిత్రులందరూ కూడా వచ్చిండ్రు ఉదయ సముద్రాన్ని చూసి వచ్చిన కళ్ళారా. ఒకవైపు నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం కావచ్చు, దేవరకొండ కావచ్చు, నకరికల్ కావచ్చు, కొద్ది గ్రామాలు నాగార్జున సాగర్ సంబంధించి కావచ్చు, ఇవి పూర్తిగా ఏఎంఆర్పి పైన ఆధారపడి సాగు చేసుకునే ప్రాంతాలు రైతాంగం. ఇవాళ మీరందరి సాక్షులు. మంత్రులు పోటీలు పడి నాగార్జున సాగర్లో క్రస్ట్ గేట్లు ఎత్తడానికి, నీళ్లను పులిచింతలకు పంపడానికి చాలా తాపత్రయపడ్డారు. పాపం ఒక మంత్రి 10 నిమిషాలు ఆలస్యమైనందుకు ఇంకో మంత్రి అలిగిపోయిండు. ఆలస్యం అవుతుంది, తొందరగా పంపాలి నీళ్ళు పులిచింతలకు, అక్కడ బాకీ ఉన్నాం మనం అన్న పద్ధతుల్లో నీళ్ళు వదిలిండ్రు. వందలాది క్యూసెక్కులు ఇప్పటికీ ఈ సముద్రం పాలైనాయి. కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఏఎంఆర్పి కాలువ ఎప్పుడు నిండుగా రావట్లేదు. ఆడ ఉదయ సముద్రం బోసిపై కనబడుతుంది. మనకు ఉండవలసింది 1.5 టీఎంసీలు అయితే ఇవాళ 0.7 టీఎంసీలు కూడా లేవు దాంట్లో. మనం అందరం గేట్ల దగ్గరికి పోయి, మత్తడి దగ్గర పోయి చూసినాం, అలుగు దగ్గర పోయి చూసినాం, 10 ఫీట్ల పైగా లోపలికి ఉన్నాయి నీళ్లు. దాదాపు అన్ని గ్రామాలలో ఏదో పద్ధతిలో నిరసన చెప్తున్నారు రైతులు. ఈ పరిధిలో రెగ్యులర్గా ధర్నాలు చూస్తున్నాం మనం. ఇవేమో రాజకీయ పార్టీలు చేసేవి కావు, ఏ పార్టీలు దాని వెనకాల లేవు. రైతాంగమే స్వచ్ఛందంగా వాళ్ళ బాధ ఉంది కాబట్టి, వాళ్ళ కట్టుకోత ఉంది కాబట్టి రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ మంత్రులు ఏమో సోయి లేకుంటున్నారు. నేను ఒకటే మాట స్పష్టంగా చెప్తున్నా, ఈ జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇచ్చేదాని కొరకున్నంత ఆతృత ఎందుకో నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో లేదు. సముద్రం పాలైతున్న వందలాది టీఎంసీల నీళ్లు ఒకవైపు, ఎండిపోతున్న వేలాది ఎకరాల పొలాలు మరొక వైపు నల్గొండ జిల్లాలో ఈ జిల్లా మంత్రుల పనితీరుకు నిదర్శనం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, నోటికొచ్చిన బూతులు, చిట్చాట్ల పేరు మీద చెత్త మాటలు, ఉత్త మాటలు తప్ప వాస్తవంలో వాళ్ళ పనితీరుకు నిదర్శనం. ఈ సమయంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు తీసుకొచ్చుకొని నింపుకోవడానికి అన్ని వ్యవస్థలుండి ఎదురు చూస్తున్న పొలాలు, చెరువులు, ఉదయ సముద్రమే తార్కాణం ఈ మంత్రుల పని విధానానికి, ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అది నిజమే. ఈ జిల్లా మంత్రి చాలా మాట్లాడుతుంటాడు. సరే, ఈయన మీడియాకు వినోదం కలిగించే కార్యక్రమాల సంగతి నేను రేపు నుండి మాట్లాడతా. కానీ నేను ఇవాళ ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే నల్గొండ జిల్లాలో ఎదురు చూస్తున్న రైతాంగం, ఏఎంఆర్పి పైన ఎదురు చూస్తున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో, అది దేవరకొండ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ ప్రాంత రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి, చెరువులు నింపాలి. మీరందరూ చూసారు గత 10 సంవత్సరాల కాలంలో, ఇప్పుడు ఈ సమయానికే కాదు, మే నెలలో కూడా చెరువులు నింపించేటోళ్ళం మేము. కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతి నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసేటోని నేను, మా శాసనసభ్యులు అధికారులను పెట్టుకొని. నాగార్జున సాగర్లో 820 లెవెల్ ఉన్ననాడు కూడా మన ఉదయ సముద్రం నిండుగా ఉంది, మత్తడి దులికే పరిస్థితిలో ఉంది. మీరందరూ సాక్షులు దానికి. నకరికల్ నియోజకవర్గంలో కావచ్చు, నల్గొండ నియోజకవర్గంలో కావచ్చు, చెరువులను ఎప్పుడు నిండుకుండలాగానే ఉంచినాం. మనం కొంత కరువు ప్రాంతంగా ఉన్న వాళ్ళం, ఇబ్బందులు పడ్డ వాళ్ళం కాబట్టి
ఆ అనుభవంతో రేపు ఏముంటుందో ఇవాళనే జాగ్రత్త పడాలని చెప్పి దాని కొరకున్న 4 మోటార్లను ప్రతిసారి నడిపిస్తూ ఒకవైపు హైదరాబాదు నీళ్ళకు ఆటంకం లేకుండా మంచినీళ్ళని పంపిస్తూ మరొక వైపు దాని మీద ఆధారపడ్డ ప్రతి ఎకరం భూమికి కూడా నీళ్ళు అందించే ప్రయత్నం చేసి అంతేకాదు 2014కు ముందు నీళ్లు రాని ప్రాంతాలు D25 అది కనగల్ మండలంలో 8 గ్రామాలకు, D26 కనగల్లోనే 3 గ్రామాలకు, D27-28 కనగల్లోనే, D29 నల్గొండ కనగల్ 2 నియోజకవర్గాలకు కలిపి 2 మండలాలకు కలిపి దాదాపు 5,000 ఎకరాలకు, D31, 32, 33, 34, 37, 39, 40 తిప్పర్తి మండలంలో దాదాపు 25,000 ఎకరాలు, కనగల్లో దాదాపు 10,000 ఎకరాలకు పైన, నల్గొండలో దాదాపు 20,000 ఎకరాలు, మొత్తం దాదాపుగా 57-58,000 ఎకరాలు, 60,000 ఎకరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి డైరెక్షన్లో చివరి భూములకు నీళ్ళు అందించడం మన కర్తవ్యమని చెప్పి ఇంచు భూమిని తడిపినం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కరోజు ఇవ్వని పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చినాం. అది ఇందుగుల కావచ్చు, అది సర్వారం కావచ్చు, అది మామిడాల కావచ్చు, చివరి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చిన ముషంపల్లితో సహా అనేక గ్రామాలు. ఇవాళ రైతాంగాన్ని మీరు వెళ్ళి అడిగినా చెప్తారు. ఆ గ్రామాలలో వరుసగా 8 ఏళ్ళు నీళ్ళు ఇచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడున్నది కాంగ్రెసే నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఆ పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి నీళ్ళ కొరకు. ప్రభుత్వానికి సోయి లేదు. కేవలం హెలికాప్టర్ల సోకు పక్క రాష్ట్రములతోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఎట్లా మన్ననలు పొందాలి, ఆయన దగ్గర ఎట్లా సర్టిఫికేట్ తీసుకోవాలని పోటీ పడుతున్నారు తప్ప మంత్రులు. ఒకవైపు బనకచెర్ల కొరకు కాళేశ్వరాన్ని పండబెట్టిండు. చంద్రబాబుకు బనకచెర్ల అనుమతులు వచ్చిందనక కాళేశ్వరాన్ని నడపొద్దు అని చెప్పి కృష్ణ నీళ్ళని తీసుకుపోయి కింది పంపడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఈ జిల్లా మంత్రి స్వయంగా తన నియోజకవర్గ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే సోయిలో లేడు. ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకా దుర్మార్గంగా వాస్తవానికి మొన్న యాసంగి కూడా నీళ్ళు ఇవ్వకపోతే ఎస్లింగోటం, చెట్టచెన్నారం గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే సెల్ఫీలు దిగి పెట్టిరు వీడియోలు. అయ్యా వెంకరెడ్డి నువ్వు వచ్చినాక నీళ్ళు రాకుంటాయని గత ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చి ఉపాయం చేయమని చెప్పి ఉన్నాయి ఇప్పటికి కూడా. అటు తిప్పర్తి మండలంలో రైతులు మామిడాల కావచ్చు, చెరుపల్లి కావచ్చు, ఇందుగుల కావచ్చు, అరే అంతకుముందు మేము నీళ్ళు ఎప్పుడు చూడలేదు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి, మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ధర్నా చేస్తే కేసులు పెట్టిండ్రు. ఇవాళ కూడా కేసులో తిరుగుతున్నారు రైతులు. కానీ జిల్లా మంత్రికి సోయి లేదు, నల్గొండ ఎమ్మెల్యేకి సోయి లేదు. నేనేం పని చేసినా చేయకపోయినా నాకు ఓట్లు వేస్తూనే ఉన్న భావన. వీళ్ళ సోయి అంతా వేరే దానిపైన ఉంది. వీళ్ళ దందాలన్నీ వేరున్నాయి. ప్రజలు వీళ్ళ దందా కాదు, వ్యవసాయం పట్ల వీళ్ళ సోయి కాదు. వీళ్ళ సోయి అంతా కమిషన్లు, కాంట్రాక్టులు తప్ప ఇంకోటి కాదు. ఓ ఢిల్లీ దానికపోయి గడ్కరీని కలిసి కాగితం ఇచ్చి రావచ్చు కానీ కనగలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదా? ఇప్పటికి నీళ్ళు తెచ్చే సోయి లేదా? ఏం చెప్తాడు సమాధానం? నేను చాలా స్ట్రైట్గా అడిగినా. ఇప్పుడు నేనేం రాజకీయం మాట్లాడలే, విమర్శ చేయలే, నీలాగా బూతులు మాట్లాడలే. నేను చాలా సాఫ్గా ఈ జిల్లా రైతాంగం తరఫున, నల్లగొండ నియోజకవర్గ రైతాంగం తరఫున మాకు నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నాను. ఆ ఉదయ సముద్రం నింపు సోయి లేకుంటున్నావు,
వాస్తవానికి గతంలో మేమున్ననాడు ఎండాకాలంలో నింపి ఉంచినాం. ఒక్క ఉదయ సముద్రంలో కాదు, కిందికి తీసుకుపోయి D49 కూడా తీసుకుపోయి నకరికల్ నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలలో చెరువులు నింపి పెట్టినాం ముందే. చెత్తవాగుడు వద్దు, బూతుల మాటలు వద్దు, దీనికి సమాధానం చెప్పాలి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా. ఈ జిల్లా మంత్రిగా, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నువ్వు, ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఈ జిల్లా వాళ్ళు. ఏం చెప్తారో సమాధానం చెప్పండి ఆ రైతాంగానికి, ఆ పొలాలకి. సాటు మాటలు, పొరంబొక్కు మాటలు వద్దు, స్ట్రైట్గానే నేను చెప్పిన దాంట్లో అక్షరం తప్పుంటే నిరూపించండి, నేను దీనికని సిద్ధంగా ఉన్నా. అదే రైతుల దగ్గర పోదాం, లేదా అదే పానగల్లు చెరువు కట్ట పైన చర్చ పెడదాం. మేమున్ననాడు ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది. ఇవాళ కూడా నీళ్ళు రాకపోతే మేము అడగకపోయేవాళ్ళం. కృష్ణలో నీళ్ళు రాకపోతే మేము మాట్లాడకపోయేది. కానీ మీరే స్వయంగా ఊరికి పోటీపడి 100 TMCలు సముద్రం పాలు చేస్తున్నారు.